ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రెడీ అంటే స్టార్ట్ చేస్తాను. అదేం లేదు. ఏం బా మీరు హడావిడిలో ఉన్నారు? ఇవాళ గత కొన్ని రోజులుగా హరిరామయ్య జోగయ్య గారు కాపు నాయకుడు అని చెప్పబడిపోతున్న మాజీ మంత్రి, ఆయన సంధిస్తున్న కొన్ని లేఖాస్త్రాలు ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించాల్సిన విషయము, చంద్రబాబు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన పరామర్శించడానికి వెళ్ళి జైలు నుంచి బయటికి రాగానే చెప్పిన మొట్టమొదటి వ్యాఖ్య, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి నేను బేషరతుగా మద్దతు ఇస్తున్నాను. చంద్రబాబు నాయుడు పార్టీ, తెలుగుదేశము, జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయి. మేమిద్దరం రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు పోబోతున్నాము. చాలా స్పష్టంగా ఆయన చెప్పిన మొట్టమొదటి వ్యాఖ్య. పలు దశల్లో కొంతమంది నాయకులు మీరు ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలని నాపైన ఒత్తిడి తీసుకొస్తున్నారు, ముఖ్యమంత్రి స్థాయి ఆశించే స్థాయికి మీరు మమ్మల్ని తీసుకొచ్చారా అని ఆయన ఆవేదన జరిగిన సందర్భంలో కూడా మనం చూసాం. ఇంకో సందర్భంలో కనీసం నా స్థానాన్ని కూడా మీరు గెలిపించలేకపోయారే, ఇవాళ మీరు ముఖ్యమంత్రి పదవి నన్ను అడగమంటున్నారు, కాపులు ఇంత పర్సంటేజ్ ఉన్నారు కాబట్టి కాపులు లేనిదే అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రాదన్నట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి మాట్లాడే నేపథ్యం. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఎవరైతే హరిరామయ్య జోగయ్య గారు కాపు నాయకుడు అని చెప్పబడుతున్న ఆయన, మరి ఈ జాతి లక్షణాలు చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం స్థాపించినప్పుడు సాక్షాత్తు ఆయన్నే పార్టీ అధ్యక్షుడిని ఓడగొట్టారే, జాతి లక్షణాలు ఆ రోజు మీకు లేవా? ఈ జాతికి పుట్టానో లేదా అని ఆ రోజు మీకు గుర్తుకు రాలేదా? ఈరోజు ఎవరి గురించి అయితే మీరు చాలా ఆవేదన చెందినట్లు మాట్లాడుతున్నారో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని 2 చోట్ల నిలబడితే 2 చోట్ల ఓడించారే, మరి ఆ రోజు మీకు ఈ జాతి గురించి కానీ మీరు జాతిలో పుట్టారనే సంగతి మీకు గుర్తుకు రాలేదా? జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రాంతంలోకి వచ్చి కాపుల్ని బీసీలు చేయను అని చెప్పినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మీ ప్రాంతం అంతా గెలిపించారే, ఏమైంది ఆ రోజు మీ కాపు అభిమానం? జాతి రత్నాలుగా మీరు చెప్పుకుంటున్న కాపు అభిమానం ఆ రోజు ఏమైంది? ముద్రగడ పద్మనాభం తుని ఉద్యమం చేసినప్పుడు నేను కూడా చేయూతనిస్తానని చెప్పి ఒక మాటన మీరు మాట్లాడారా? ఆ రోజు మీకు జాతి గుర్తుకు రాలేదా? ఆ ముద్రగడ్డ పద్మనాభంకు సపోర్టుగా మేమంతా వెళితే మీ కొడుకు పాలకొల్లో మా పైన దాడి చేసిన సంగతి మీకు తెలియదా? ఒక వ్యక్తి ముందుకొచ్చి కాపు ఉద్యమం కోసం పోరాడుతున్నాడని చెప్పి ఈ ప్రాంతంలో ఉండే బలిజలంతా వెళ్ళి మేము చేస్తే, పాలకొల్లులో నీ కొడుకు వచ్చి మా పైన దాడి చేసినప్పుడు మీరు కాపులా కాదా? ఈరోజు మీరు మాట్లాడుతున్న ఈ మాటల వల్ల ఈ జాతి, మీ మాటల దౌర్భాగ్యం వల్ల ఎంత పలచబడ్డామంటే, వీళ్ళకు ఒక యూనిటీ లేదు, ఒక సిద్ధాంతాలు లేవు,
అని మాటలు పట్టమే కాకుండా ఏం మాట్లాడుతున్నారు మీరు? పవన్ కళ్యాణ్ 60 సీట్లు అడగాలి లేదా 70 సీట్లు ఇవ్వాలి, లేదా ముఖ్యమంత్రి స్థాయి 2 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి, 2 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి. కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము, కలిసి మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేస్తాము, కలిసి అభ్యర్థులను ఎన్నుకున్నాము, గెలిచే గుర్రాలకే సీట్ ఇస్తాము అని అన్నీ కలిసి చేస్తున్నప్పుడు ఎంతమంది అయితే గెలవగలుగుతారో, ఎంతమందికి అవకాశాలు ఉంటాయో వాళ్ళకు మాత్రమే ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా టికెట్లు ఇస్తుందే తప్ప ఇదేదో స్కూల్ చిల్డ్రన్కి పర్సంటేజ్ స్కాలర్షిప్ ఇచ్చినట్లు కాదు కదా. ఇంత వయసు వచ్చిన మీరు, ఒక హోంమంత్రిగా పనిచేసిన మీరు, ఇంత అనుభవం ఉండేవాళ్ళు మీరు ఒక ఫ్యాక్స్ మిషన్, ఒక కంప్యూటర్ మిషన్ ఉందని చెప్పి రోజుకు ఒక లెటర్ తయారు చేసి మీడియాలో పెట్టి పంపిస్తే 1 కాదు, 2 కాదు, 3 కాదు, మీరు లెటర్లు రాస్తా పంపిస్తే అది ప్రతి మీడియాలో చర్చ అయిపోతే మరి ఈ కులంలో పుట్టిన మిగతా వాళ్ళ పరిస్థితి ఎంత పలచబడిపోతామో కొంచెం అర్థం చేసుకోలేరా? ఎన్ని స్థానాలు గెలిచే అవకాశాలు అంటే అన్ని స్థానాలు సీట్లు ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నప్పుడు మీరు కోటా ఫిక్స్ చేయటం ఏంది? మీరు నిర్ణయించడం ఏంది? మీరు అడగచ్చు. ఒక కురువుద్దుడుగా, కాపు నాయకుడుగా ఎప్పుడు అడగాలి? సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకుండే సామాజిక వర్గ నేపథ్యంలో రాజ్యాధికారంలో మాకు కొంచెం ప్రాబల్యం కల్పించండి, ప్రాతినిధ్యం కల్పించండి అని అడగడం తప్పులేదు. ఇంకా సీట్లే నిర్ణయించుకునే పరిస్థితులు ఈ విధంగా మీరు చేస్తున్నారంటే మీరు ఎవరి కోసమో చేస్తున్నట్లు ఇది తేటతెల్లింది కదా. గతంలో మీ ప్రాంతంలో ఉన్న ఒక నాయకుడు ఏ విధంగా కాపు ఉద్యానం నీరుగార్చి ఆ పొద్దు కాపులందరూ ఎట్లా బలిపరుషులు చేశాడో మీరు మర్చిపోయారా? ఈరోజు మీరు కాపులను ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నారు. నిజంగా మీకు కాపు జాతి పైన, కాపులకే పుట్టాము, కాపులకు మనకు రావాలనుకుని మీకు ఆలోచన ఉంటే, ఆ చిత్తశుద్ధి మీలో ఉంటే కాపులను ప్రభావితం చేయండి. కాపు ఓటు ఒక్కటి కూడా పోకూడదు. జనసేన పార్టీ ఈసారి అధికారంలోకి తీసుకురావాలి, జనసేన తెలుగుదేశం పార్టీ అధికారానికి తీసుకురావాలని చెప్పి వాళ్ళని ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు చేయాలి. కానీ ప్రభావితం చేయకపోగా ఎవరి కోసమో మీరు ఈ విధంగా చిచ్చు పెట్టడం ఎంతవరకు సమంజసమో? ఒక జాతి నాయకుడుగా, కాపు నాయకుడిగా చేయడం ధర్మమేనా? ఇది పద్ధతేనా? ఇది హర్షించదగ్గ విషయమేనా? ఇది ఇంకా పూర్తి స్థాయిలో అడిగే ముందుకు వెళ్ళక ముందే మనము పురిటి బిడ్డను తుంచినట్లుగా, పురిటి బిడ్డను చంపేసినట్లుగా ఈ విధంగా చేయటం మంచి పద్ధతి కాదు, భావ్యం కాదు. ఇది మీరు ఆలోచన చేసుకోవాలి. ఈ లేఖాస్త్రాలు ఇంకా మానేయండి, సలహాలు ఇవ్వండి, తప్పు లేదు. పొటెన్షియల్ క్యాండిడేట్ ఉన్నారు, గెలిచే అభ్యర్థులు ఉన్నారంటే సలహాలు ఇవ్వండి, తప్పు లేదు. మనం చేయాల్సినంత ఏమంటే ఈ జాతిని ఏ విధంగా ఇప్పుడు బీసీలు అయితే సమైక్యమైన బీసీలంతా ఒకటిగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటున్నారో ఈ విధంగా మనం మిగతా కాపు ఓట్లు ప్రభావితం చేయగలిగి కాపు ఓట్లను పూర్తిగా మన సైడ్ టర్న్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ అది చేయకపోగా చిచ్చు పెట్టే పద్ధతులు చేయటం మంచిది కాదు. గతంలో మీ ప్రాంతంలోనే మీ అబ్బాయి చేసిన వ్యవహారాలు, కాపులు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడ ప్రజలకి. ఇటువంటి ప్రయత్నాలు మానుకోండి. గతంలో ముద్రగడ్డ పద్మనాభం గారు ఉద్యమం చేసినప్పుడు ఆయన పక్కన ఏ సామాజిక వర్గం ఉందో మీకు తెలియదా? ఏ సామాజిక వర్గం ఉండి నడిపించిందో మీకు తెలియదా? ఏ సామాజిక వర్గం ఆ ఉద్యమం తినిరేని సంఘటన జరిగిన తర్వాత అది క్లోజ్ అయిపోయిందో మీకు తెలియదా? దానివల్ల కాపులకు జరిగిన ప్రయోజనం ఏదైనా ఒక 1% ఉందా? ఏ కాపు నాయకుడికైనా కానీ రాజకీయంగా కానీ పైకి వచ్చిన సందర్భం ఉందా? అలాంటిదే మళ్ళీ ఇప్పుడు పునరావృతం జరగబోతుందని చెప్పి ఊహించాం కాబట్టి ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఏదైనా చిరంజీవి పార్టీ పెట్టి తీసుకొస్తే మన జాతి ఇంతగా ఉంది ఈ ప్రాంతంలో, మనం చెప్పుకుంటాం గొప్పగా 15% ఉన్నాం, 16% అని చెప్పి చిరంజీవి లాంటి వాడిని వ్యక్తిని మనం ఓడగొట్టాము. పవన్ కళ్యాణ్ ఆ జాతిని నమ్ముకొని ఓట్లు వేస్తే 2 సీట్లు పెడితే 2 సీట్లు ఓడగొట్టాము. మనకు సిగ్గు అనిపించట్లేదా?
ఈరోజు మళ్ళీ మన జాతి గురించి మాట్లాడుతున్నప్పుడు అరే మనం ఆయన ఓడగొట్టామే, మరి వీరితో ఆయన తీసుకొచ్చి మీరు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మాట్లాడుతున్నాను. సాక్షాత్ ఆయనే నన్నన్న గెలిపించింటే నేను ముఖ్యమంత్రి గడిపే అవకాశం ఉండేది అని చెప్పి మాట్లాడుతుంటే ఇంకా మీరు చిచ్చు పెట్టి మాట్లాడటం ఎంతవరకు సమంజసం ఇది? ఇది మంచి ఆలోచన కాదు. జరగబోయే ఎలక్షన్స్ ఈ ఆషామాష ఎన్నికలు కాదు, చాలా కుట్రలు కుతంత్రాలు చాలా జరుగుతాయి. వీటిలన్నిటి కూడా మనం సమైక్యంగా ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా ప్రభుత్వాన్ని తీసుకురావాలి అనే ఆలోచన చేయాలి. ఆలోచన ప్రతి ఒక్కరు భాగం కావాలి. అది ఏ కమ్యూనిటీ అయినా కానీ, ఒక జాతితోనో ఒక కులంతోనో ఒక ప్రాంతం వాళ్ళ ఓట్లతోనో ఏ పార్టీ అధికారానికి రాదు. అన్ని కులాలు అన్ని మతాలు అందరు కలిసి వస్తేనే అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.